17వ రోజున యుద్ధానికి ముందు కౌరవులకు అపశకునములు కలుగుట గురించి, కర్ణుడి ఆత్మస్థుతి గురించి, అది విని శల్యుడు చేసిన అపహాస్యం గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్పసాగాడు. గొప్ప విలుకాడు అయిన కర్ణుడు యుద్ధం చేయటానికి నిలిచి ఉండటాన్ని చూసి కౌరవులు అందరూ సంతోష పరవశులై కోలాహలం చేయసాగారు. అప్పుడు కౌరవులు అందరూ దుందుబుల ధ్వనులతో, బేరీ బాంకారాలతో, బాణశబ్దాలతో ఉత్సాహవంతులు అయినారు. కానీ ఆ సమయంలో సూర్యమండలం నుండి 7 మహాగ్రహాలు బయటికి వస్తూ కనిపించాయి. ఉల్కాపాతం అయ్యింది. దిక్కులలో మంటలు వచ్చినట్లు అయ్యింది. వర్షం లేకుండానే పిడుగులు పడ్డాయి. భయంకరంగా గాలులు వీచాయి. మృగాలు, పక్షులు ఎంతో భయాన్ని సూచిస్తూ ఎన్నోసార్లు కౌరవ సేనకు అప్రదక్షిణంగా తిరిగాయి. కర్ణుడి గుర్రాలు నేల మీద పడ్డాయి. భయంకరమైన అస్థివర్షం, ఎముకల వర్షం అంతరిక్షం నుంచి పడ్డది. శస్త్రాలు జ్వలించాయి. ధ్వజాలు కంపించాయి. వాహనాలు కన్నీరు కార్చాయి. ఆ సమయంలో కౌరవుల నాశనానికి సూచనగా ఇవే కాకుండా దారుణంగా ఇంకా ఎన్నో అపశకునాలు కలిగాయి. విధి చేత మోహితులైన కౌరవులు ఆ అపశకునాలను లెక్క చేయలేదు. యుద్ధానికి బయలుదేరిన కర్ణుడికి రాజులు జయ జయ ధ్వానాలు చేశారు. అప్పుడు కౌరవులు పాండవులను జయించాము అనే అనుకున్నారు.